హలో ఎవ్రీవాన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్. ఈ వీడియో నుంచి మనం 9th క్లాస్లో ఉండే అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ 6th, 7th, 8th క్లాసెస్లో మీరు జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ కొన్ని టాపిక్స్ విని ఉన్నారు. సంథింగ్ లైక్ కాంపాస్ యూస్ చేసి స్కేల్ అండ్ ప్రొట్రాక్టర్ కోణమాన్ని అంటాం. ఈ మూడింటిని యూస్ చేసి డిఫరెంట్ డయాగ్రామ్స్ లైక్ ట్రయాంగిల్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం, అలాగే క్వాడ్రిలేటరల్స్ డిఫరెంట్ కండిషన్స్లో ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం, ఎక్సెట్రా ఎక్సెట్రా. మీరు 8th క్లాస్ వరకు విని ఉన్నారు. 9th క్లాస్లో కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో ట్రయాంగిల్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని వీటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే అసలు ప్రాబ్లమ్స్లోకి వెళ్లే ముందు మనం ఖచ్చితంగా 9th క్లాస్లో కొత్తగా నేర్చుకోవాల్సిన ఒక 2 విషయాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించి. అవేంటంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ అండ్ యాంగులర్ బైసెక్టర్. ఇవి రెండూ తెలుసుకున్న తర్వాతే డిఫరెంట్ యాంగిల్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలన్నది తెలుసుకున్న తర్వాతే మనం మెయిన్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళాలి. అసలు ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్, యాంగులర్ బైసెక్టర్ అంటే ఏంటి అంటే, సో 1 by 1 డిస్కస్ చేద్దాం. సపోజ్ స్కేల్ తీసుకొని ఒక లైన్ ఇలా డ్రా చేస్తాను. సో జస్ట్ లైక్ దట్ ఒక లైన్ డ్రా చేశాను. దీని సైజ్ ఎంత, దీని లెంత్ ఎంత అన్న విషయం నాకు తెలియదు. ఒకవేళ దీన్ని ఎగ్జాక్ట్గా 2 parts చేయాలి అనుకుంటే ఈ పర్టిక్యులర్ లైన్ సెగ్మెంట్ యొక్క లెంత్ మనకి తెలిస్తే, సపోజ్ 8 సెంటీమీటర్ అనుకుంటే కరెక్ట్గా 4 సెంటీమీటర్ దగ్గర ఒక పాయింట్ పెట్టి ఏబి అనేది లైన్ సెగ్మెంట్ అనుకుని పాయింట్ని సపోజ్ సి అనుకుంటే ఏసీ అండ్ సిబి అనేవి ఈక్వల్ అని మనం చెప్పేయచ్చు. ఏబి లెంత్ 8 సెంటీమీటర్స్ అయితే, అలా కాకుండా ఏబి సపోజ్ 812 అయింది అనుకోండి, సి అనే పాయింట్ని 6 దగ్గర పెట్టుకుంటాం. బట్ ఇదంతా కేవలం లైన్ సెగ్మెంట్ యొక్క లెంత్ మనకి తెలిసినప్పుడు మాత్రమే. ఒకవేళ ఇచ్చిన లైన్ సెగ్మెంట్ యొక్క ఎగ్జాక్ట్ లెంత్ మనకి తెలియకపోయినా దీన్ని ఎలా బైసెక్ట్ చేస్తాము అన్న పాయింట్ నుంచి పుట్టిందే పర్పెండిక్యులర్ బైసెక్టర్. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఏంటో కాదు, జస్ట్ ఇచ్చిన లైన్ సెగ్మెంట్ ని ఎగ్జాక్ట్ గా బైసెక్ట్ చేసే పర్పెండిక్యులర్. సో అందుకనే పర్పెండిక్యులర్ బైసెక్టర్. బై అంటే 2 అని, సెక్టర్ అంటే డివైడింగ్ అని. సో 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసే పర్పెండిక్యులర్ నే మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటాం. దీన్ని మనం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం, అసలు కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత అది ఖచ్చితంగా బైసెక్ట్ చేస్తుందని మనకి ఎలా అర్థమవుతుందన్న విషయమే మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సో కాసేపు ఇదంతా ఎరేస్ చేసేసి ఒక చిన్న లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తున్నాను. స్కేల్ తీసుకొని జస్ట్ ఒక లైన్ సెగ్మెంట్, దీని లెంత్ ఎంతో నాకు తెలియదు, ఏబి అనే లైన్ సెగ్మెంట్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం జనరల్గా రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసే కాంపాస్ తీసుకొని అలాగే రూలర్, స్కేల్ యూజ్ చేసి ఈ పర్టికులర్ లైన్ సెగ్మెంట్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామంటే, కాంపాస్ నీడిల్ని ఏ దగ్గర పెట్టి మోర్ దాన్ హాఫ్ రేడియస్తో, అంటే ఏబి లెంత్ ఎంతో మనకి తెలియదు బట్ అప్రాక్సిమేట్గా హాఫ్ ఎంత ఉంటుందని మనకి చూడగానే అర్థమైపోతుంది. దీన్ని మోర్ దాన్ హాఫ్ రేడియస్తో పైన కింద ఒక ఆర్క్స్ గీస్తాం. సో ఏ దగ్గర సెంటర్ తీసుకొని పైన ఒక ఆర్క్, కింద ఒక ఆర్క్ డ్రా చేస్తాను. సో రేడియస్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా, అంటే కాంపాస్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా కాంపాస్ నీడిల్ని బి దగ్గరికి షిఫ్ట్ చేసి అదే రేడియస్తో మనం ఆల్రెడీ డ్రా చేస్తున్న 2 ఆర్క్స్ని ఇలా కట్ చేస్తాం. కట్ చేస్తే మీకు 2 ఆర్క్స్ ఇక్కడ ఒక చోట ఇంటర్సెక్ట్ అయ్యాయి, ఇక్కడ ఒక చోట ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఈ 2 పాయింట్స్ని నోట్ చేసి స్కేల్ తీసుకుని ఇది జాయిన్ చేస్తాం. సో జాయిన్ చేస్తే మనకి ఫామ్ అయ్యే లైన్ సెగ్మెంట్ ఆర్ లైన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇదే మనకి కావాల్సిన పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ గివెన్ లైన్ సెగ్మెంట్ ఏబి. అంటే ఈ లైన్ ఇచ్చిన ఏబిని ఎగ్జాక్ట్ గా 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. అలాగే ఈ డివైడ్ అవుతున్న పాయింట్ దగ్గర 90 degrees ఫామ్ చేస్తుంది. అది మనకెలా తెలుసు అని మీకు డౌట్ రావచ్చు. మనం ఆల్రెడీ నేర్చుకున్న 9th క్లాస్లోనే డిఫరెంట్ క్వాడ్రిలేటర్స్ యొక్క ప్రాపర్టీస్ మనకి గుర్తుంటే ఇది ఈజీగా అర్థమైపోతుంది. ఏంటి ఆ డిఫరెంట్ క్వాడ్రిలేటర్స్ యొక్క ప్రాపర్టీస్? ఇక్కడ యూజ్ అయ్యేది ఏంటి అంటే, ఒక్కసారి డయాగ్రామ్ చూడండి. ఏబి లైన్ సెగ్మెంట్ ఉంది, ఇక్కడ నుంచి మోర్ దాన్ హాఫ్ రేడియస్తో ఇలా కట్ చేస్తాం, బి దగ్గర నుంచి కూడా అదే రేడియస్తో కట్ చేస్తాం. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ఈ 2 ఇంటర్సెక్షన్ పాయింట్స్ని మనం జాయిన్ చేసాం. కాసేపు దీన్ని పి, దీన్ని క్యూ అనుకుందాం. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ దగ్గర నుంచి పి ఎంత డిస్టెన్స్లో ఉందో పి దగ్గర నుంచి బి అంతే డిస్టెన్స్లో ఉంది. ఎందుకంటే మనం కాంపాస్ తీసుకుని చేసాం కాబట్టి. బి దగ్గర నుంచి క్యూ, క్యూ దగ్గర నుంచి ఏ ఇస్ నథింగ్ బట్, మీరు ఒకవేళ డాటెడ్ లైన్స్తో దీన్ని జాయిన్ చేస్తే ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు పిబి ఈజ్ ఈక్వల్స్ టు బిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూఏ అవుతుంది. ఎప్పుడైతే ఏ క్వాడ్రిలేటర్లో అయినా ఆల్ ద 4 sides ఈక్వల్ అవుతాయో దాన్ని మనం రాంబస్ అని పిలుస్తాం. ఆల్రెడీ మనం క్వాడ్రిలేటరల్ చాప్టర్లో విన్న విషయమే ఇది.
రాంబస్ లో మీరు ఒకసారి చూస్తే పీక్యూ అండ్ ఏబి అనేవి డయాగ్నల్స్ లాగా ఇక్కడ కనబడుతున్నాయి. సో రాంబస్ లో యొక్క ప్రాపర్టీస్ ఎస్పెషల్లీ అబౌట్ డయాగ్నల్స్ బైసెక్ట్స్ ఈచ్ అదర్ అట్ 90 degrees. సో ఆ సెన్స్ లో చూస్తే ఏబి ఒక డయాగ్నల్, పీక్యూ ఒక డయాగ్నల్ కాబట్టి ఖచ్చితంగా పీక్యూ అనేది ఏబిని 90 degrees దగ్గర బైసెక్ట్ చేస్తున్నట్టే. మనకి దాదాపు ప్రతి ప్రాబ్లమ్ లో యూజ్ అవుతుంది పర్పెండిక్యులర్ బైసెక్టర్. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ మీరు ఎం అనుకున్నా ఓ అనుకున్నా ఖచ్చితంగా ఏఎం ఇస్ ఈక్వల్స్ టు ఎంబి అవుతుంది. నౌ కమింగ్ టు అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది కాస్త పక్కకు పెడతాం, యాంగులర్ బైసెక్టర్. సో ఇచ్చిన యాంగిల్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసేది ఎట్లా? ఇక్కడేమో ఇచ్చిన లైన్ ని, ఇక్కడేమో ఇచ్చిన యాంగిల్ ని. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ స్కేల్ తీసుకొని ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తాను. సో లెట్ మీ టేక్ ఇట్ యాజ్ అది బి అనుకుందాం, ఇది ఏ అనుకుందాం. సో ఏబి ఒక లైన్ సెగ్మెంట్. సో ఏ దగ్గర నుంచి సమ్ యాంగిల్ తో నేను ఒక లైన్ డ్రా చేస్తాను, లేదంటే ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసేస్తాను. చేసిన తర్వాత మీకు చూస్తే ఈ రెండు లైన్స్ బిఏ అలాగే సిఏ అనేవి ఏ దగ్గర మీట్ అవుతున్నాయి, లేదంటే ఏ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్న రెండు రేస్ అలా కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా మధ్యలో యాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ ఎంత ఉందో మనకు తెలియదు, బట్ డెఫినెట్ గా మనం ఈ యాంగిల్ ని బైసెక్ట్ చేయాలంటే రెండు ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఎలా చేస్తాము? సో సింపుల్, దీనికి ఏమాత్రం సంబంధం లేదు. ఫస్ట్ కాంపాస్ తీసుకొని కాంపాస్ ని ఒక కన్వీనియంట్ రేడియస్ తో ఏ దగ్గర సెంటర్ లాగా తీసుకొని ఈ రెండు లైన్స్ ని ఇంటర్సెక్ట్ చేసేలాగా ఒక ఆర్క్ డ్రా చేస్తాం. సో ఈ ఆర్క్ డ్రా చేస్తే ఈ మధ్యలో ఫామ్ అవుతున్న పార్టే మనం యాంగిల్ ని రిప్రజెంట్ చేస్తుంది. క్లియర్ గా కొన్నిసార్లు దాన్ని కలర్ తో మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న యాంగిల్ ఎంత ఉన్నా మనకి సంబంధం లేదు, డెఫినెట్ గా దాన్ని బైసెక్ట్ చేయాలి. సో సింపుల్ గా మనం ఏం చేస్తామంటే, సో ఇది ఆల్రెడీ డ్రా చేశాను. సో ఈ ఆర్క్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో 2 లైన్ సెగ్మెంట్ ని కాంపాస్ నీడిల్ ని ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గరికి షిఫ్ట్ చేస్తున్నాను. సో సిఏ మీద ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గరికి కాంపాస్ నీడిల్ పెట్టి అదే రేడియస్ తో మళ్ళీ లోపల ఒక ఆర్క్ డ్రా చేస్తున్నాను. అలాగే ఈ బిఏ మీద ఎక్కడైతే ఇంటర్సెక్షన్ పాయింట్ ఉందో అక్కడికి షిఫ్ట్ చేసి అదే రేడియస్ తో ఆల్రెడీ డ్రా చేసిన ఆర్క్ ని ఇంటర్సెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ ఫామ్ అయింది, ఇక్కడ ఏ ఉంది, ఈ రెండింటిని జాయిన్ చేసి ఎక్స్టెండ్ చేస్తాను. మనకి వచ్చిన కొత్త లైన్ ఏదైతే ఉందో అదే మనకి కావాల్సిన యాంగులర్ బైసెక్టర్, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ఉండే యాంగిల్ ని రెండు ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ కూడా అనదర్ క్వశ్చన్, అసలు మనం ఎలా చెప్తాం ఇది ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది అంటే, మళ్ళీ సేమ్ థింగ్ ఇక్కడ ఏదైతే అబ్జర్వ్ చేస్తామో, సో ఏ దగ్గర నుంచి ఒక రేడియస్ తో రెండింటిని కట్ చేస్తాం. సో ఈ పాయింట్స్ ఏదైతే వచ్చాయో మనకి పి క్యూ అనుకుందాం. సో ఇది పి, ఇది క్యూ. ఏపీ ఎంత లెంత్ ఉంటుందో ఏ క్యూ కూడా అంతే లెంత్ ఉంటుంది. అలాగే పి దగ్గర నుంచి ఈ ఆర్క్స్ డ్రా చేసాము. సో పి దగ్గర నుంచి క్యూ దగ్గర నుంచి సపోజ్ ఈ పాయింట్ ని ఆర్ అనుకుందాం. మీరు ఒక్కసారి చూస్తే పిఆర్ ఎంత ఉంటుంది, క్యూఆర్ కూడా అంతే ఉంటుంది. సో మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏపీఆర్క్యూ అనేది ఒక క్వాడ్రిలేటరల్ అవుతుంది, ఇన్ విచ్ ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు PR is equals to RQ is equals to QA. సో ఇది రాంబస్ అవుతుంది. రాంబస్ లో డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అట్ 90 degrees అని ఇక్కడ డిస్కస్ చేసాం. బట్ రాంబస్ లో డయాగ్నల్స్ బైసెక్ట్స్ ది యాంగిల్ అట్ ది వర్టిసెస్ అన్న విషయం కూడా మనం ఇప్పుడు రికాల్ చేయాలి. సో ఆ పర్టికులర్ ప్రాపర్టీ ఇక్కడ అప్లై చేయగలిగితే ఇక్కడ ఉండే యాంగిల్ బైసెక్ట్ అవుతుంది. నథింగ్ బట్ ఈ లైన్, ఈ డయాగ్నల్ ఇక్కడ ఉండే యాంగిల్ ని బైసెక్ట్ చేస్తుంది అన్న విషయం మనకు అర్థమైపోతుంది. సో మై డియర్ చిల్డ్రన్, మనకి జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ అనే చాప్టర్ లో ఉండే ప్రాబ్లమ్స్ కంటే ముందు మనం యాంగిల్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో తెలుసుకోవాలి. దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన రెండు విషయాలు ఇవి, పర్పెండిక్యులర్ బైసెక్టర్ అలాగే యాంగులర్ బైసెక్టర్. ఇవి రెండు తెలిసిన తర్వాతే మనం ఫర్దర్ యాంగిల్స్ లోకి వెళ్తాం. సో మనం నెక్స్ట్ వీడియోలో యాంగిల్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం, డిఫరెంట్ యాంగిల్స్, వాటి గురించి డిస్కస్ చేద్దాం. హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్.